హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో బెండకాయ కూరని చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు ఇంకా కరివేపాకు వేసుకుందాము. నేను అల్లం కట్ చేసి వేసాను. అల్లం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. పచ్చిమిర్చి 4 నుండి 5 కట్ చేసి వేసాను. పచ్చిమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యాక పసుపు, తగినంత ఉప్పు వేసుకుందాము. పసుపు, ఉప్పు ఇప్పుడు వేస్తేనే బెండకాయ ముక్కలకు బాగా పడుతుంది. ముందుగా కట్ చేసి పక్కకు పెట్టిన బెండకాయ ముక్కల్ని వేసి కలిపి మూత పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఈ కర్రీ మా ఆయన బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఈ విధంగా వండుకునేవారంట ఇంట్లో ఉన్నవాడితో. ఈ కర్రీ మా వారు చెప్తుంటేనే చేస్తున్నాను. బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలి అంటే చిన్న నిమ్మకాయ ముక్క రసాన్ని వేసుకోవాలి. మూత పెట్టేసి కూరని కాసేపు ఉడకనిద్దాము. చూడండి, జిగురు లేకుండా ఉంది. కూర ఉడికి దగ్గర పడ్డాక ధనియాల పిండిని వేస్తున్నాను. ఈ ధనియాల పిండిని వేసి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంతేనండి మన బెండకాయ బ్యాచిలర్ కర్రీ.